భారత రామాయణాలు ఇతర భాషల గురించి తెలుసుకుందాం. తమిళంలో రామాయణాన్ని కంబరామాయణం అనే పేరుతో కంబుడు అంటే కంబన్ రచించాడనమాట. హిందీలో తులసీదాసు రామచరితమానస్ పేరుతో రామాయణం రాశాడు. తమిళంలో భారతాన్ని వెంబా పద్యాలలో పెరిందేవనార్ రచించారు. కన్నడంలో పంపకవి విక్రమార్జున విజయం పేరుతో భారతాన్ని రాశాడు. కన్నడంలో రన్నకవి అంటే రన్నడు అంటారు అతన్ని, గదాయుద్ధం పేరుతో భారతాన్ని రాశారు. రన్నకవి రచించిన గదాయుద్ధానికి సాహస భీమ విజయం అనే పేరు కూడా ఉంది. ఇక తెలుగు రామాయణ భారతాలను రచించినటువంటి నన్నయ్య గారి గురించి తెలుసుకుందాం. నన్నయ్య గారు 11వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈయనకు ఆదికవి, శబ్దశాసనుడు, వాగమ శాసనుడు అనే బిరుదులు గలవు. వేంగిని పాలించినటువంటి తూర్పు చాళుక్య ప్రభువు రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో నన్నయ్య కుల బ్రాహ్మణుడుగా ఉండేవాడు. అంతేకాకుండా విమలాదిత్యుడు కుందవాదేవీలకు జన్మించినటువంటి రాజరాజ నరేంద్రుడు క్రీస్తు శకం 1910లో రాజయ్యాడు. విజయాదిత్యుడు రాజరాజుపై దండెత్తి విజయాదిత్యుడిని ఓడించి మేనమామ కూతురైనటువంటి అమ్మాంగాదేవిని వివాహం చేసుకున్నాడు. అలానే క్రీస్తు శకం 1022లో ఆగస్టు 22వ తేదీన బెజవాడలో పట్టాభిషిక్తుడయ్యాడు. విజయాదిత్యుడు రెండవసారి చేసిన దాడిలో బెజవాడను ఆక్రమించుకున్నాడు. రాజరాజ చోళుల సాయంతో వేంగిని మరలా ఆక్రమించుకున్నాడు. పశ్చిమ చాళుక్యుల్లో తూర్పు చాళులకు మైత్రి కలిగేలాగా నన్నయ్య రాయబారిగా కృషి చేసి సఫలం చెందాడు. నన్నయ్య భారత రచన చేసిన కాలము 1054 సంవత్సరం నుంచి 1061. నన్నయ్యకు భారత రచనలో సహాయం చేసిన పశ్చిమ చాళుక్యుల మంత్రి నారాయణ భట్టు. పాక శాసనకి భారత ఘోర రణంబునందు నారాయణ భట్టు మహాభారత రచనలో తనకు అభిమస్థితిగా తోడ్పడినందుకు గాను నన్నయ్య నారాయణ భట్టును కీర్తించాడు. మహాభారత కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు సహాయం చేసినట్లుగా భారత రచనలలో నన్నయ్యకు నారాయణ భట్టు సహాయం చేశాడు. నారాయణ భట్టును సంస్కృత, కర్ణాటక, ప్రాకృతిక, పైశాచీకాంధ్ర భాషా సుకవి రాజశేఖరుడు అని కీర్తించాడు నన్నయ్య భట్టు. భారత శ్రవణాశక్తి గలవాడు. తన చంద్రవంశంలోని పాండవుల ఉత్తమ చరిత్ర వినాలనే అభిలాష గలవారు రాజరాజ నరేంద్రుడు. నన్నయ్య భారతానికి కథాశ్రోత మరియు కృతిభర్త రాజరాజ నరేంద్రుడు. అవిరళ జపహోమ తత్పరుడు, సంహితాభ్యాసుడు, నిత్య సత్యవచనుడు, లోకజ్ఞుడు అయినటువంటి వాడు నన్నయ్య. నన్నయ్య రచనలు ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వం నుండి సభాపర్వం, అరణ్య పర్వాలను సగభాగం రచించి సగభాగ పర్వాలను రచించాడు. అరణ్య పర్వంలో 3.5 అశ్వాసాలు రచించాడు. నన్నయ్య భారతాన్ని శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదదో పక్షో ముఖాంగేషు శ్రీకంఠధరా శ్రేయసే అని సంస్కృత శార్దూల శ్లోకంతో ప్రారంభించారు. నన్నయ్య భారతంలోని శ్రీవాణి గిరిజాశ్చిరాయ అనే ప్రారంభ శ్లోకంతో త్రిమూర్తిని కీర్తించారు. నన్నయ్య భారతంలో మొదటి పద్యం రాజకులైక భూషణ రాజమనోహరుడు దీంతో మొదలు చేశారు. నన్నయ్య భారతంలో చివరి పద్యం శారద రాత్రలుజ్వల సత్తర తారక హర పంక్తులన్ దీని చివరి పద్యంగా ముగించారు నన్నయ్య. శారదా రాత్రులుజ్వల అనే శరత్కాల వర్ణన, చంద్రోదయ వర్ణన పద్యం అరణ్య పర్వంలోని 142వ పర్వంలోనిది. నన్నయ్య భారతావతారికను ప్రథమ పురుషలో రచించారు. నన్నయ్య అనువాద పద్ధతి స్వేచ్ఛానువాద పద్ధతి. నన్నయ్య ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథం రచించాడని ప్రీతి. ఇది సంస్కృతంలో రాయబడింది. ఇంద్ర విజయం, లక్షణసారము, చాముండికా విలాసం అనే గ్రంథాలను రచించారు ఈయన. అవి అలభ్యాలు. నన్నయ్య భారతంలో అనువదించినటువంటి పద్య గద్యాల సంఖ్య సుమారు 4000.
వ్యాస భారతంలోని ఎన్ని శ్లోకాలను నన్నయ్య అనువదించాడు అంటే 17,000 శ్లోకాలని. మహాభారత బద్ధ నిరూపితమేర్పడు తెనుగున రచయింపు మదిక ధీయుక్తి మేరున్ అన్న నన్నయ్యను కోరినవాడు రాజరాజ నరేంద్రుడు. నన్నయ్య భారతంలో ముఖ్యమైనటువంటి ఉపాఖ్యానాలు: పదంకోపాఖ్యానం, కద్రూ వినతల కథ, యయాతి చరిత్ర, శకుంతలోపాఖ్యానం, భీష్మ ప్రతిజ్ఞ, వేదవ్యాస జననం, నలోపాఖ్యానం, రురుప్రమధ్వరుల చరిత్ర, శిశుపాల వధ, తపతీ సంవరణోపాఖ్యానం. నన్నయ్య కవితా గుణాలు: ప్రసన్న కథా కవితార్థయుక్తి, అక్షరరమ్యత, నానా రుచితార్థ సూక్తి నిధిత్వం. సారమతి గల మహాకవుల కోసం ప్రసన్న కథా కవితార్థయుక్తి ఇది ప్రసాద గుణం వల్ల ఏర్పడుతుంది. సారమతి లేని సామాన్యుల కోసం అక్షరరమ్యత ఇది మాధుర్య గుణం కలది, శ్రవణానందాన్ని ఇస్తుంది. అందరికీ నచ్చేది నానా రుచితార్థ సూక్తి నిధిత్వం. శ్రీనాథుడు కాశీఖండంలో భాషింతు నన్నయ్య భట్టు మార్గంబున భయవాక్ప్రౌఢి నొక్కక అని అన్నాడు. నన్నయ్య కవితాగుణం శ్రీనాథుడు చెప్పినది ఉభయ వాక్ప్రౌఢి. నన్నయ్య రచించిన శాసనాలు: నందంపూడి శాసనం, మండశాసనం. నందంపూడి శాసనాన్ని నారాయణ భట్టుకు దానమిచ్చినవాడు రాజరాజ నరేంద్రుడు. నన్నయ్య కీర్తించిన ఇతర కవులు: ఆంధ్ర కవిత్వ విశారదుడు విద్యాదయితుండ తిక్కన్న, ఆంధ్ర కవితా గురుడు అని మారన్న నన్నయ్యను కీర్తించారు. ఆంధ్ర కావ్య పదము తీర్చిదిద్దినవాడు కొలని గణపతి దేవుడు కీర్తించారు. మహిమున్ వాగను శాసనుండు సృజింపున్ రామరాజభూషణుడు సృజించాడు. ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని విశ్వనాథ సత్యనారాయణ నన్నయ్యను కీర్తించారు. నన్నయ్య శైలి భద్రగజంతో పోల్చినవాడు ఎర్రన. నన్నయ్య భారతంలో వాడిన విశేష వృత్తాలు: తరవోజు, మధ్యాత్కరులు. నన్నయ్యపై వచ్చిన పరిశోధనా గ్రంథాలు: సారమతి నన్నయ్య, ఇంద్రగంటి హనుమశాస్త్రి గారు పరిశోధన చేశారు. ప్రసన్న కథా కవితార్థయుక్తి విశ్వనాథ సత్యనారాయణ గారి పరిశోధన. భట్టారక భారతి శలాక రఘునాథ శర్మ గారు. ప్రాజ్ఞన్నయ యుగము, నన్నయ్య భారతము దివాకర్ల వెంకటావధాని గారు. వ్యాస భారతము, నన్నయ్య పరిష్కారము జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు. నన్నయ్య అక్షర రమ్యతపై పరిశోధన చేసిన వారు డాక్టర్ వివిఎల్ నరసింహారావు గారు. నన్నయ్య కవిత్వంలో ముఖ్య పదాలు, సూక్తులు. అలాగనే ఈరోజు మనము వీటన్నిటి గురించి చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. మరుసటి రోజున మరొక కవి తిక్కన్న గురించి చెప్పుకుందాము.